2012లో తెలిసింది నాకు. యూట్యూబ్‌లో వీడియోస్ రికార్డ్ చేసి పెడితే డబ్బులొస్తాయి. సో, అందరూ ట్రై చేస్తున్నారు. వాళ్ళకొచ్చిందో, రాందో, తెలిసిందో, తెలియందో, తెలుసుకోనో ట్రై చేస్తున్నారు. బట్ నేనెందుకు ఇట్లా ఆగిపోతున్నా అని చెప్పేసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. వీడియో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయడం. ఇంటికి ఓపెన్ చేయడం, ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడడం. ఎవ్రీడే ఓపెన్ చేయడం, ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడడం. తర్వాత దాంట్లో ఒక 1800 వ్యూస్ ఏమో వచ్చినాయి. 2021లో నేను క్విక్ తీసుకున్నా. మొదలు పెడుతున్నాను. నాలాగే ఎవరైనా మీలో కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేద్దామని ఛానల్ క్రియేట్ చేసి చేయండి. ఒకసారి మీ ఛానల్స్ ఓపెన్ చేసి ఫస్ట్ చెక్ చేసుకోండి. మీరు చేయాల్సిన పని ఇది. సత్య టెక్ వీడియోస్ రికార్డ్ చేసి పెడితే డబ్బులు వస్తాయి. ఇది ఎట్లా తెలిసిందంటే నాకు 2012 అప్పుడు 10th స్టాండర్డ్. సో 2012లో అంత ఇంటర్నెట్ అవైలబిలిటీ అంత ఎక్కువగా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉండింది. బట్ ఆ టైమ్స్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, మన దగ్గర జావా ఫోన్స్ ఉండేవి, లైక్ నోకియా కానీ సోనార్ ఎక్సన్ కానీ. అలా నా దగ్గర నోకియా ఉండేది. అండ్ దాంట్లో సిమ్ కార్డ్స్ కూడా ఇంటి దగ్గర వాళ్ళు కొనిచ్చిన సిమ్ కార్డ్స్. అందులో డేటా రీఛార్జ్ చేయించుకోవాలంటే మనకి వాటిలో స్క్రాచ్ కార్డ్స్ వచ్చేవి. మనకి 200 MB, 100 MB, 50 MB. సో టూ ఎక్స్పెన్సివ్ ఆ టైంలో ఇంటర్నెట్. అదర్వైజ్ నువ్వు ఇంటర్నెట్ యూజ్ చేయాలంటే నెట్ కెఫేస్కి వెళ్ళి యూజ్ చేయాలి. సో అట్లనే ర్యాండమ్గా మనకి స్కూల్లోనే అవి మనకి సమ్ డయాగ్రామ్స్ గురించి కొన్ని ఈపీటీ వర్క్స్ ఇవ్వడం, వాటి ప్రింట్అవుట్స్ తీసుకోవడం. సో ఇట్లా నెట్ కెఫేస్కి వెళ్తుండే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడానికి పర్ అవర్ 30-40 డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి, సిటీని బట్టి ఒక్కొక్కలా ఛార్జ్ చేసేవారు. సో ఆ టైంలో యూట్యూబ్ గురించి తెలిసింది, ఇట్లా వీడియోస్ చేసి పెడితే సో డబ్బులు వస్తాయి, సో వీడియోస్ చేయాలి అని చెప్పేసి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఒక ఛానల్ అంటూ 2012లో క్రియేట్ చేశాం. తర్వాత మళ్ళీ మనకి దాని గురించి అంత అవగాహన లేదు, మనం అంత ఎఫర్ట్స్ పెట్టే టైము లేదు, మనకి దాని గురించి అంత బ్రీఫ్ నాలెడ్జ్ కూడా లేదు మనకి. జస్ట్ యూట్యూబ్ అంటే ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి, దాన్ని క్రియేట్ ఛానల్ కొడితే అయిపోతుంది. ఇంతవరకు తెలుసు, అంత గురించి ఇన్ డెప్త్ కూడా మనకేం తెలియదు ఆ టైం. సో ఇది ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది యూట్యూబ్ గురించి. సో నేను ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ కూడా నేను క్రియేట్ చేసింది 2012లోనే. అప్పటి నుంచి అయితే నాకు ఇంట్రెస్ట్ ఉండేది, చేద్దాం అని చెప్పి ఇట్లానే పోస్ట్ పోన్ చేసుకుంటూ, తెలుసు కదా, నెంబర్ ఆఫ్ రీజన్స్. మనకి దాని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం, రెండు మనకి షూట్ చేయడానికి ప్రాపర్ మొబైల్స్ కానీ కెమెరా కానీ లేకపోవడం, నెక్స్ట్ ఎడిట్ చేయడానికి ప్రాపర్ డివైసెస్ లేకపోవడం, అండ్ ఇంటర్నెట్ అవైలబిలిటీ కూడా వెరీ లెస్. దట్టు మనకి ఆ టైంలో దీని గురించి సపోర్ట్ చేసే వాళ్ళంతా ఎక్కువ కూడా ఎవరు లేరు. ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది అందరి పేరెంట్స్లోని, మీరు ఫోన్లు వాడకండి, ఇంటర్నెట్ వాడకండి, టీవీలు చూడకండి అని చెప్పేవారు అన్నమాట. ఇట్లా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అవ్వండి, క్రియేటర్ అవ్వండి, వాళ్ళకి దీని గురించి అయితే జీరో నాలెడ్జ్. మనకన్నా కొంత నాలెడ్జ్ ఉంది కానీ ఆ టైం 2016 అనుకోండి, 2016 కానీ 2017 కానీ అరౌండ్ జియో వచ్చింది మనకి నెట్వర్క్. సో జియో వచ్చింది కానీ ఆడు కూడా అప్పటికి దాని ప్లాన్స్ ఏంటి, దాని గురించి ఏంటి మనకు అంత ఐడియా లేదు. బట్ నాకు లైఫ్ అని చెప్పి జియో ఒక మొబైల్స్ అమ్మేవాడు. మొబైల్తో పాటు సిమ్ కార్డ్ 4G మొబైల్స్, అవి LTE సపోర్ట్ ఉండేది. ఫుల్ 4G కూడా కాదు, LTE 4G లైట్. అప్పుడు అలా LTE మొబైల్ ఒకటి తీసుకోవడం, దాన్ని యూసేజ్ చేయడం, అప్పుడు మనం ఫుల్ఫిల్గా అంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే అప్పటి వరకు కూడా డేటా కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, లేదంటే యూనినార్ కానీ, ఇవన్నీ కూడా మనం చాలా ఎక్స్పెన్సివ్ ఇంటర్నెట్ కాస్ట్స్ అనేది. సో అప్పుడు కూడా మనం అంత బ్రౌజ్ చేయలేకపోయాము. ఎప్పుడైతే ఈ జియో లైఫ్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వచ్చిందో నాకు కొద్దిగా అవేర్నెస్ రావడం స్టార్ట్ అయింది. అంటే యూట్యూబ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, దీని నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు, ఏ వీడియో షూట్ చేసి పెట్టాలి, ఎవరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా పెట్టవచ్చు ఇట్లా. సో అప్పుడు కూడా చేద్దామని అనుకున్నాం. బట్ చెప్పా కదా ఇందాక, అట్లాగే మనకున్న షై, నెంబర్ ఆఫ్ రీజన్స్, నెగ్లిజెన్స్, దాని గురించి ఫుల్ ప్లెజ్గా తెలియకపోవడం, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ యొక్క ఫుల్ పొటెన్షియల్, దాని మీద ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు ఒకవేళ ప్రాపర్ వేలో మనం ఛానల్ని గ్రో చేస్తే, ఇవేమీ ఐడియా లేదు మనకి అప్పుడు. సో మెల్లగా ఇంకొంచెం ఫార్వర్డ్ తర్వాత నేను ఒక కోవిడ్ టైంలో అందరికీ ఐడియా ఉందండి, పబ్జి ఫుల్ గేమ్ ఆన్ మోడ్. సో దానికి ముందే నా దగ్గర ఒక MI 11X ఉండేది మొబైల్. కోవిడ్కి ముందే తీసుకోండి అది మొబైల్. సో అది కూడా దట్టు పబ్జి కోసం. సో ఏదైతే మనీ వస్తుందో దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేదు, పబ్జి కోసం మొబైల్ తీసుకున్నాం ఆడుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి. సో ఆ మొబైల్ మన దగ్గర ఉండింది. సో డైలీ డే అండ్ నైట్ టైం మనకి
మనకి టైంతో సంబంధం లేదు. కోవిడ్లో డే అండ్ నైట్ ఛార్జింగ్ పెట్టడం, గేమ్స్ ఆడుకోవడం, ఛార్జింగ్ పెట్టడం, గేమ్స్ ఆడుకోవడం. అప్పట్లో మనకి జియో ప్లాన్స్ కూడా అంత ఎక్కువ ఏం లేవు, నార్మల్ అంతా మంచిగా ఉండి ఆఫ్టర్ ఫ్రీ పీరియడ్ తీసేసిన తర్వాత కూడా జియో అందరూ ఎడిక్ట్ అయ్యారు. నేను కూడా రీఛార్జ్ చేయించుకోవడం మొదలుపెట్టాం. సో దాని తర్వాత ఎప్పుడైతే మనకి కోవిడ్ కంప్లీట్ అయిపోయిందో, కోవిడ్ టైంలో కూడా కోవిడ్ టైంలో కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా ఈ BGMI లైవ్ స్ట్రీమింగ్స్ చేసేవారు. సో నాకు అనిపించింది, సో అందరూ ట్రై చేస్తున్నారు, వాళ్ళకి వచ్చిందో రాందో తెలియందో తెలుసుకునో ట్రై చేస్తున్నారు. బట్ నేను ఎందుకు ఇట్లా ఆగిపోతున్నా అని చెప్పేసి 21లో ఫెబ్లోనో ఐ థింక్ మార్చ్లోనో నేను వీడియో చేయడం స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉన్న ఒక IMI మొబైల్ తోటి అండ్ ఒక ల్యాపెల్ మైక్ అండ్ ఒక గ్రీన్ది క్లాత్ తీసుకున్నాను నేను అమెజాన్లో చూసి. సో ఇమీడియట్లో ఈ 3 నేను పర్చేస్ చేసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం, అట్లా ఒక 6-5 వీడియోస్ నేను రికార్డ్ చేసి పోస్ట్ చేయడం జరిగింది యూట్యూబ్లో. సో డే 1 ఫస్ట్ మన క్యూరియాసిటీ అట్లా ఉంటుంది కదా, ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేయడం, ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడడం, ఎవ్రీ మినిట్కి ఓపెన్ చేయడం, ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడడం, ఎవ్రీ డే ఓపెన్ చేయడం, ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడడం. అట్లా పోస్ట్ చేశాను. ఒక విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 to 7 monthsలో ఒక నెలకు ఒక వీడియో అన్నట్టుగా పోస్ట్ చేశాను. బట్ ఏం రిజల్ట్ నాకేం అనిపించలేదు, వ్యూస్ ఏమంత ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా అయితే ఏం రాలేదు. మేబీ నాకు ఇది సెట్ కాదేమో, మనకి ఇంకా ఇది వర్కౌట్ కాదేమో అని చెప్పేసి 2021లో నేను క్విట్ తీసుకున్నాను ఇంక మళ్ళీ. సో తర్వాత ఒక 1 year 2022 అనుకుంటా, మేబీ ఒక 1 year 1.5 year తర్వాత అనుకుంటా. సో ర్యాండమ్గా మనం ఓపెన్ చేస్తాం కదా, యూట్యూబ్ లాగిన్ అయ్యి ఉంటుంది. సో అట్లా ఏమైతే ఏంది కథ అని చెప్పి ఫ్రెండ్స్ కూడా రీసెంట్గా కొంతమంది సాంగ్స్ చేయడం, కొంతమంది ఏవో కంటెంట్ చేయడం, అట్లా చూసి అసలు మన దాంట్లో ఏమైనా వ్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను ఓపెన్ చేసి చూడడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒక 1800 వ్యూస్ ఏమో వచ్చినాయి నాకు అప్పటికి. సో చూసా, కానీ తర్వాత నేను అప్పుడు యూట్యూబ్ గురించి తెలుసుకున్నా కొంచెం లైట్గా. అలా తెలుసుకున్న దాంట్లోనే 1 yearలో 1800 వ్యూస్ అంటే మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ మనం చేయాలంటే ఎంతమంత కాదని చెప్పి నేను అప్పుడు కూడా మళ్ళీ లైట్ తీసుకున్నాను. పాలసీస్ అప్డేట్స్ అనేవి ఇచ్చారు. ఆ పాలసీస్లో ఏంటంటే ఇప్పటివరకు 4000 వాచ్ అవర్స్ ఇన్ ది 1 year ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే దే ఆర్ ఉండి, ప్లస్ కాపీరైట్స్ క్లైమ్స్ ఏమీ లేకుండా అంత ఛానల్ అంతా పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళు 4000 వాచ్ అవర్స్ ఎలిజిబుల్ అయ్యి 1000 సబ్స్క్రైబర్స్ వస్తే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అన్నమాట. సో దాని తర్వాత వచ్చిన వ్యూస్ని బట్టి మీకు అమౌంట్ అనేది యాడ్సెన్స్ ద్వారా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ప్రీవియస్ ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్నది. బట్ 2027 ఫెబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటంటే 8000 అవర్స్ వాచ్ టైం రావాలి, ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ కాన్స్టెంట్. సో నేను ఇక్కడ షార్ట్ గురించి మాట్లాడలేదు, లాంగ్ లెంత్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ల్యాండ్స్కేప్ వీడియోస్, లాంగ్ లెంత్ వీడియోస్, అంటే 30 seconds 60 second వీడియోస్ కాదు, లాంగ్ లెంత్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు అది 8000 వాచ్ అవర్స్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు దాకా గివ్ అప్ ఇచ్చుకుంటూ. సో నాకు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకోటి అర్థమైంది. మన పెద్దోళ్ళు ఒక సేయింగ్ ఉంది, ఒక డైలాగ్ చెప్తారు కదా, పోయిన రోజులన్నీ మంచివి, వచ్చేవన్నీ మంచి రోజులుగా, చాలా బ్యాడ్ డేస్ అని చెప్పేసి. నాకు ఇది నిజమే అనిపించింది. సో యూట్యూబ్ 2012 స్టార్టింగ్లో ఇట్లా ఎలిజిబిలిటీ ప్రోగ్రామ్ అవి ఉన్నాయి కానీ, బట్ ఇట్లా 4000 వాచ్ అవర్స్, ఇట్లా 1000 సబ్స్క్రైబర్స్ ఇట్లా ఏం లేదు ఉండే. దాని తర్వాత 4000 వాచ్ అవర్స్, ఇట్లా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ 2027 8000 వాచ్ అవర్స్ అంటున్నారు, 1000 సబ్స్క్రైబర్స్ అంటున్నారు. 2028లో ఏమవుతుంది, 9లో ఏమవుతుంది సో తెలియదు. ఇంకా వరస్ట్ సిచ్యువేషన్స్ కూడా వెళ్ళొచ్చు. మేబీ వరస్ట్ అంటే మేబీ వాళ్ళు కూడా ఫిల్టరింగ్ చేస్తారన్నమాట. అంటే క్వాలిటీ కంటెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి నాకు అనిపించింది వీళ్ళు పెంచడానికి ఒక రీజను. లేదా ఇంకోటి కూడా అయ్యిండొచ్చు, కంటెంట్ క్రియేటర్స్ పెరిగిపోతున్నారు. సో అమౌంట్ కూడా స్ప్లిట్ అయిపోయి, డివియేట్ అయిపోయి, ఎవరైతే మెయిన్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో, టాప్ కంటెంట్ క్రియేటర్స్, వాళ్ళకి ప్రాపర్ ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. మేబీ ఇట్లాంటి రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. సో ఇప్పటివరకు అయ్యింది, ఏదో అయిపోయింది. సో మనం అనుకున్నాం అవ్వలేదు, బట్ ఇక్కడి నుంచైనా కంటిన్యూస్గా వీడియోస్ చేసి ఎట్లయినా సరే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్
2027 ఫిబ్ జనవరి ఎండింగ్ కల్లా 2027 జనవరి ఎండింగ్ కల్లా వైపీపీ పార్ట్నర్ ప్రోగ్రామ్ మనం 4,000 వాచ్ అవర్స్ 1,000 సబ్స్క్రైబర్స్ వస్తే మనం 8,000 వాచ్ అవర్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దట్టు చాలామంది భయపడుతున్నారు 8,000 వాచ్ అవర్స్ అని చెప్పేసి. సో కష్టమా అంటే కంపేర్ టు ఇప్పుడున్న పాలసీ ప్రకారం వచ్చే పాలసీ కొంచెం కష్టం. సో నేనేమంటానంటే మన దగ్గర క్వాలిటీ కంటెంట్ ఉండి ఆ కంటెంట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కంటెంట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యి వాళ్ళు దాన్ని లైక్ చేశారనుకో మనకి 4,000 వాచ్ అవర్స్ 10,000 వాచ్ అవర్స్ అని వస్తాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ 3 క్వాలిటీస్ ఉండాలి యూట్యూబ్ చేయడానికి. అంటే ఫెయిల్ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే నేను నేర్చుకున్నాను ఏంటంటే యూట్యూబ్లో కన్సిస్టెన్సీగా ఉండాలి. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇది అందరూ చెప్పేది. నెక్స్ట్ థింగ్ మనం ఏదైతే టాపిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషను మనకి తెలిసి ఉండాలి. ఫస్ట్ థింగ్ మనం ఏదో గాల్లో చెప్పేసి ఇట్లా తెలిసింది చెప్పేస్తానంటే అవ్వదు. సో మనల్ని చూసి తెలుసుకోవడానికి వస్తున్నారు యూట్యూబ్లో మ్యాక్సిమం. మనలో అంటే మనమని కాదు, వాళ్ళకి తెలియంది తెలుసుకోవడానికి వస్తున్నారు. సో మనం ఒక క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేసి అది అవతలకి హెల్ప్ఫుల్ అయితే మనం ఎన్ని వాచ్ అవర్స్ అన్నా గెయిన్ చేయొచ్చు. అది పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఇట్ టైం టేకింగ్ ప్రాసెస్. అంటే 4,000 వాచ్ అవర్స్కి ఒక టైం పెడితే 8,000 వాచ్ అవర్స్ దానికి డబల్ కదా. సో ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్. బట్ డిఫికల్ట్ అయితే ఉంటుందా అంటే మేబీ ఈ డిఫికల్ట్ ఉండొచ్చు. అంటే మేబీ టైం డ్యూరేషన్ అంటే 4,000 గంటలకి ఒక టైం పెడితే 8,000 గంటలకి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. మేబీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ అవ్వడానికి టైం డిలే అవ్వచ్చు మేబీ. బట్ అవ్వదని అయితే నేను చెప్పను. వాళ్ళు 8,000 వాచ్ అవర్స్ పెట్టినా 4,000 వాచ్ అవర్స్ పెట్టినా 10,000 వాచ్ అవర్స్ పెట్టినా క్రియేటర్ దగ్గర కంటెంట్ ఉండి ఆ కంటెంట్లో మ్యాటర్ ఉండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దే విల్ గెట్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ. ఇదైతే 100% షూర్. బట్ ఇక్కడ ఇంకొక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది. ఏంటంటే మనం చేయకుండా అవ్వదని వదిలేయకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చేసే కంటెంట్లో క్వాలిటీ ఉండాలి, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అయి ఉండాలి, మనకి కాదు చూసేటోళ్ళకి. అప్పుడే మనం అనుకున్న రీచ్ కానీ వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వస్తాయి. సో 8,000 వాచ్ అవర్స్ బెటర్ కదని చెప్పి ఎవరు భయపడొద్దు, ధైర్యంగా రండి. ఒకవేళ మీ కంటెంట్లో క్వాలిటీ ఉండి అది చూసేటోళ్ళకి వ్యూవర్స్కి హెల్ప్ఫుల్ కంటెంట్ అయితే మీరు 4,000 వాచ్ అవర్స్లో 2027 జనవరి లోపే 4,000 వాచ్ అవర్స్లో ఎలిజిబిలిటీ కూడా కొట్టచ్చు. ఒకవేళ మీ కంటెంట్ మీకు కొంచెం అటు ఇటు అయినా కానీ 8,000 వాచ్ అవర్స్లో మీరు కొడతారు. టైం కొంచెం టేకన్ అవుతుందండి, డబల్ టైం అవుతుంది. 4,000 అవర్స్ రీచ్ అవ్వడానికి 8,000 అవర్స్ రీచ్ అవ్వడానికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఆ టైం డిఫరెన్స్ మాత్రం తప్ప ఎలిజిబిలిటీ ప్రోగ్రామ్ని క్రాక్ చేయకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఫస్ట్ మీ యొక్క నాలెడ్జ్, మీరు దేని గురించి చెప్పగలరు, మీ నీచ్ అంటారు, మీ నీచ్ ఏంటి, మీరు దేని గురించి చెప్పగలరు, డ్రాయింగా, మ్యూజికా, ఎవ్రీథింగ్. చాలా ఇంకా ఈజీగా చెప్పాలంటే నేను మీకు యూట్యూబ్ గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, నిజంగా మనలోని టాలెంట్ ఉంటే నువ్వు యూట్యూబ్ గురించి తెలుసుకోకపోయినా పర్లేదు. అంటే మనలో నిజంగా ఒక టాలెంట్ అంటూ ఉంటే నువ్వు డ్రాయింగ్ చేస్తావా, మ్యూజిక్ సింగింగ్ చేస్తావా, లేదంటే మ్యూజిక్ కంపోజ్ చేస్తావా, లేదంటే ట్యూటోరియల్ వీడియోస్ ఉంటాయి చాలా, లేదంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటాయి చాలా, ఎనీథింగ్ యూట్యూబ్లో నువ్వు ఇది సోషల్ మీడియాలో ఏదైనా సరే నువ్వు ఇది చేయొద్దని రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. బట్ వైలెన్స్ ఉండకూడదు. కొన్ని వాళ్ళ యొక్క సైట్ పాలసీస్ ప్రకారం నుంచి కొన్ని నార్మ్స్ గైడ్లైన్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యి నువ్వు ఏ కంటెంట్ అయినా చేయొచ్చు గైడ్లైన్స్ లోపల. సో ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనేది ఉండదు. ఓకేనా? సో నేను నా జర్నీని ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను. నాలాగే ఎవరైనా మీలో కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేద్దామని ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పోస్ట్ చేసి అప్లోడ్ చేసి వ్యూస్ రావట్లేదని చెప్పి ఆగిపోయి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ ఆగిపోయి, జీవితంలో అప్స్ డౌన్స్, సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కామన్. సో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనం ముందుకు మూవ్ అవ్వాలని అవుతూనే ఉండాలి. సో ఇంకా ఛాన్స్ ఉంది 4,000 వాచ్ అవర్స్కి. ఒకవేళ ఎవరైనా పాత కంటెంట్ ఆల్రెడీ ఛానల్స్లో ఉండి
వాళ్ళు నియర్ టు అంటే ఆల్మోస్ట్ ఒక 2000 వాచ్ అవర్స్ వాళ్ళకి ఆల్రెడీ ఛానల్లో వచ్చి ఉండి ఇంకొక 2000 వాచ్ అవర్స్ రావాలి అని అనుకుంటే సో లాస్ట్ ఫెబ్ నుంచి అంటే 26 ఫిబ్రవరి నుంచి 27 ఫిబ్రవరి వరకు మీకు టైం ఉంది 1 ఇయర్. ఈ 1 ఇయర్లో ఆల్రెడీ ఎవరైనా ఒక 1000 అవర్స్ 1500 అవర్స్ 2000 అవర్స్ ఆల్రెడీ ఎవరైనా రీచ్ అయ్యి ఉంటే ఒకసారి మీ ఛానల్స్ ఓపెన్ చేసి ఫస్ట్ చెక్ చేసుకోండి. మీరు చేయాల్సిన పని ఇది. సో రిమైనింగ్ కంటెంట్ని క్రియేట్ చేయండి, అప్లోడ్ చేయండి. సో ఆల్రెడీ మీ ఛానల్లో 1500 వాచ్ అవర్స్ 1500 వాచ్ అవర్స్ 2000 వాచ్ అవర్స్ వచ్చి ఉంటాయి కనుక మీకు ఇంకొక 2000 వాచ్ అవర్స్ 6 నెలల్లో తెచ్చుకోవడం 5 నెలల్లో తెచ్చుకోవడం ఇట్స్ పెద్ద విషయం ఏం కాదు, చాలా ఈజీ అది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటే కనుక ఫస్ట్ మీ ఛానల్స్ ఓపెన్ చేసి చెక్ చేయండి ఒకసారి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటి. ఒకవేళ మీరు ఆల్రెడీ మీరు ఒక ఫామ్లో ఉండి మీరు మర్చిపోయి ఉండి లేదంటే మీకు మంచి వ్యూస్ వచ్చి ఉండొచ్చు, ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. కంటెంట్ క్రియేట్ చేయడం మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఈసారి ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ నాలెడ్జ్తో అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా ఈ కంటెంట్లో ఇన్ఫర్మేషన్ ఉండి క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అది వ్యూవర్స్కి హెల్ప్ అయితే కనుక మీరు ఈ 5 monthsలో కూడా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ అవ్వచ్చు. మీకు ఏదైనా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ గురించి కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం గురించి కానీ లేదంటే SEO గురించి కానీ లేదంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ మీకున్న యూట్యూబ్ గురించి ఉన్న ఎన్ని డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, ఇలా ఇస్తాను 100% కూడా. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా పేరు సత్య, ఛానల్ నేమ్ వచ్చేసి సత్య టెక్ 360.